విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా నష్టాల్లో ఉన్న ప్లాంట్ను పరిరక్షించాలన్న విశాఖ వాసుల డిమాండ్ను గుర్తించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 11,400 కోట్ల రూపాయలతో భారీ ప్యాకేజీను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టులో పూర్తిస్థాయి సామర్థ్యంతో 3 ఫర్నేస్లను నడిపించేందుకు విశాఖ హుక్కు కసరత్తు చేస్తుంది. మరోవైపు విశాఖలో భూములు కేటాయించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన జరిగింది. విశాఖ మెట్రోకు సైతం డిపిఆర్ సిద్ధం చేసిన ప్రభుత్వం భూసేకరణకు సర్వే చేస్తున్నారు. రామానాయుడు స్టూడియో సమీపంలో 5 ఎకరాల్లో యూనిటీ మాల్ 180 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. చేనేతలు, హస్తకళలు, ఇతర రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను అమ్మకాలు ప్రదర్శన చేస్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో విశాఖను వదిలి వెళ్లిపోయిన లూలు సంస్థ సైతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబును కలిసి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. గతంలో బీచ్ రోడ్లో కేటాయించిన 13 ఎకరాల స్థలాన్ని తిరిగి కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏళ్లుగా కొలిక్కిరాని సింహాచలం పంచగ్రామాల సమస్యకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సానుకూల నిర్ణయం తీసుకుంది. ఏడాదిలో క్రమబద్ధీకరణ జరిగితే 12,149 నిర్మాణాలకు మోక్షం కలగనుంది. భూములు క్రమబద్ధీకరణ జీవోలు త్వరలో అమలయ్యే చర్యలు తీసుకుంటున్నారు.